ఓకే ఫ్రెండ్స్. 'ది మైండ్ పాశుపతాస్త్రం' బుక్ రీడింగ్ కంటిన్యూ చేద్దాము. సో, లాస్ట్ సెషన్‌లో కైనిషియాలజీ అనే ఆహ్, ఎలా మన ఎనర్జీ లెవెల్స్‌ని కనుక్కునే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉందో దాని గురించి చెప్తున్నారనమాట. సో, కైనిషియాలజీ అనేది దానికి సంబంధించిన ఆహ్, సబ్జెక్టు. సో, దీంట్లో నెక్స్ట్ సెక్షన్ వచ్చి శక్తి స్థాయిలను లెక్క కట్టే విధానము. శక్తి స్థాయిలను లెక్క కట్టడానికి చాలా పద్ధతులున్నాయి. ఆర్ఆర్ రీడింగ్ మెథడ్, ఈఈజీ పద్ధతి, మజిల్ టెస్టింగ్, ఓరింగ్ మెథడ్, క్వాంటమ్ ఎనర్జీ మెథడ్, గ్యాస్ డిశ్చార్జ్ విజువలైజేషన్ మెథడ్, న్యూరో సైంటిఫిక్ మెథడ్ మొదలైన చాలా పద్ధతుల ద్వారా శక్తి స్థాయిని లెక్క కట్టవచ్చు. అయితేలో అయితే వాటిల్లో చాలా పద్ధతులు శాస్త్రీయ పరికరాలతో అంటే సైంటిఫిక్ ఎక్విప్మెంట్‌ని ఉపయోగించి కనుక్కోవాల్సి ఉంది. డాక్టర్ జాన్ డైమండ్స్, ఆస్ట్రేలియా మరియు డాక్టర్ డేవిడ్ ఆర్ హాకిన్స్ అనే శాస్త్రవేత్తలు బిహేవియరల్ కైనిషియాలజీ ద్వారా అభివృద్ధి చేసిన మజిల్ టెస్టింగ్ మెథడ్ అంటే కండరాల పరీక్షా పద్ధతి చాలా సులువైనది మరి అందరూ దాన్ని ఉపయోగించే పద్ధతిగా ఉంటుంది కనుక దాన్ని ఈ పుస్తకంలో చర్చించుకుందాం. సో, చాలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి అంట. మన ఎనర్జీ లెవెల్స్ నుంచి ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్‌తో ఎలా చూడొచ్చు అని. సో, కానీ ఇక్కడ కైనషాలజీ గురించి ఎందుకు చెప్పారు అంటే, మన మజిల్‌లో ఉన్న ఆహ్, ఆహ్, దాన్ని బట్టి టెస్టింగ్ చేసి దాన్ని బట్టి ఈ కైనషాలజీ అనేది చెప్పారనమాట. మజిల్ టెస్టింగ్ మెథడ్ అంటే కండరాల పరీక్షా పద్ధతి ఎలాగో అనేది ఈ సెక్షన్‌లో చెప్తున్నారు. ఈ పరీక్ష ద్వారా శక్తి స్థాయిలను లెక్క కట్టడానికి ఇద్దరు వ్యక్తులు అవసరం ఉంటుంది. ఇద్దరూ ఖచ్చితంగా 200 యూనిట్ల పైగా శక్తి స్థాయిలను కలిగి ఉండాలి. 200 పైగా యూనిట్ల పైన శక్తి స్థాయిలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఈ పరీక్ష ద్వారా శక్తి స్థాయిని ఎలా కనుగొనాలో ఈ క్రింది విధంగా ఉంటుంది. మొదటి వ్యక్తి పరీక్ష చేయబడే వస్తువుగా, రెండవ వ్యక్తి పరీక్ష చేసే వ్యక్తిగా ఉంటారు. మొదటి వ్యక్తి నిలబడి లేదా కూర్చుని తన చేతిని భూమికి సమాంతరంగా అంటే ప్యారలల్‌గా ఉంచాలి. రెండవ వ్యక్తి అంటే టెస్టర్ తన 2 చేతి వేళ్లలో చూపుడు వేలు మరి మధ్య వేలుతో మొదట వ్యక్తి మణికట్టు పైన ఉంచి కిందకి నొక్కాలి. అప్పుడు మొదటి వ్యక్తి తన చేతిని భూమికి సమాంతరంగా ఉన్నదాన్ని నొక్కడాన్ని ప్రతిఘటించాలి. ఇది ఒక పద్ధతి. సో, ఇది ఎలా టెస్ట్ చేయాలి అంటే ఇద్దరు మనుషులు ఉండాలి. ఒకళ్ళేమో టెస్ట్ చేయించుకునేవాళ్ళు, ఇంకొకళ్ళేమో టెస్ట్ చేసేవాళ్ళు. సో, చేయించుకునే వాళ్ళు వాళ్ళ చేతిని ఆహ్, ప్యారలల్‌గా భూమికి పెడితే, రెండో వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒక వాళ్ళ ఇండెక్స్ ఫింగర్‌తో చేయించుకునే వాళ్ళ మధ్యలో ఆహ్, ఎక్కడ నొక్కాలి? మొదటి వ్యక్తి తన చేతిని మణికట్టు పైన అంటే రిస్ట్ పైన నుంచి కిందికి నొక్కాలి. సో, ఆల్రెడీ చేతులు ప్యారలల్‌గా భూమికి పెట్టారు గదా! సో, రిస్ట్ దగ్గర కిందకి నొక్కుతూ ఉండాలనమాట. ఇండెక్స్ ఫింగర్‌తో. అప్పుడు టెస్ట్ చేయించుకునే ఆయన ఏం చేయాలి? దాన్ని రెసిస్ట్ చేస్తూ ఉండాలి. అది కిందకి నొక్కగానే కిందకెళ్ళిపోతుంది కదా! అది వెళ్ళకుండా రెసిస్ట్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఇదొక పద్ధతంట. ఇప్పుడు మొదటి వ్యక్తి అంటే టెస్టింగ్ సబ్జెక్ట్ లేదా రెండవ వ్యక్తిని ఎంచుకొని దాన్ని మనసులో ఒక స్టేట్మెంట్‌ని ఎంచుకొని దాన్ని మనసులోనే చెప్పాలి. మొదటి వ్యక్తి కళ్ళు మూసుకొని, ఆ వాక్యాన్ని మనసులో స్మరణలో ఉంచుకొని, భూమికి సమాంతరంగా ఉన్న చేతిని రెండవ వ్యక్తి తన 2 వేళ్లతో నొక్కినప్పుడు ప్రతిఘటించాలి. మళ్ళీ చదువుతున్నాను. ఇప్పుడు మొదటి వ్యక్తి ఎవరైతే టెస్ట్ చేయించుకుంటున్నారో ఆ వ్యక్తి లేదా రెండో వ్యక్తి వీళ్ళిద్దరిలో ఎవరైనా కానీ ఏదో ఒక సెంటెన్స్ మనసులో అనుకోవాలి. మొదటి వ్యక్తి కళ్ళు మూసుకొని, ఆ వాక్యాన్ని మనసులోనే స్మరణ ఉంచుకొని, భూమికి సమాంతరంగా ఉన్న చేతిని రెండవ వ్యక్తి తన చేతి వేళ్లతో నొక్కినప్పుడు ప్రతిఘటించాలి. అంటే అలాగే భూమికి సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. సో, ఎవరైతే టెస్ట్ చేయించుకుంటున్నారో వాళ్ళు మనసులో ఒకటి ఏదైనా అనుకుని, వాళ్ళు నొక్కుతున్నప్పుడు కూడా దాన్ని ఇంకా రెసిస్ట్ చేస్తూనే ఉండాలి. అది కళ్ళు మూసుకొని దాని గురించి ఏ ఆహ్, రిపీట్ చేసుకుంటూ. ఆ వాక్యం కరెక్ట్ అయితే మొదటి వ్యక్తి చేతి కండరాలు బలంగా అయ్యి చేతిని కిందకి వెళ్ళనివ్వదు.
లేదా ఆ వాక్యం తప్పు అయితే మొదటి వ్యక్తి చెయ్యి కిందికి చాలా సులభంగా నెట్టబడుతుంది. సో, మనం అనుకున్న ఆ సెంటెన్స్‌ని బట్టి ఆ చెయ్యి ముందుకి కిందకెళ్తుందా లేదా అనేది చెప్తున్నారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నాకు అన్నీ తెలుసు అని ఏదో జస్ట్ మనసులో అనుకున్నామనుకోండి. దాని మీద మనకు డౌట్ ఉందనుకోండి. సో, అది అలా నొక్కినప్పుడు ఎవరైతే ప్యారలెల్‌గా పెట్టారో ఆ చెయ్యి కిందకెళ్తుంది. ఎందుకంటే అక్కడ క్లారిటీ లేదు. లేకపోతే అక్కడేదో చిన్న క్వెషన్ ఉంది అని నాకలా అర్థమైంది. ఒకవేళ అదే కనుక ఆహ్, కరెక్ట్‌గా ఉండి దాని మీద చాలా ఆహ్, కాన్ఫిడెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ మీద అది అలానే ఉంటుంది. కిందకి వెళ్ళదు చెయ్యి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. వాక్యం మహాత్మా గాంధీ ఒక గొప్ప నాయకుడు. ఇప్పుడు రెండవ వ్యక్తి తన 2 వేళ్లతో మొదటి వ్యక్తి చేతిని కిందకి నొక్కినప్పుడు మొదటి కండరాలు బలంగా తయారయ్యి అతని చేతిని కిందకి నెట్టబడవు. సో, మనం ఒక సెంటెన్స్ అది జనరిక్ సెంటెన్స్ లాగా 'మహాత్మా గాంధీ గొప్ప నాయకుడు' అన్నప్పుడు మనం దాని మీద కనుక ఎక్కువ నమ్మకం ఉన్నప్పుడు ఆ సెంటెన్స్‌ని రెండో వాళ్ళు ఆ చేతిని కిందకి నొక్కుతున్నా కూడా ఆ చెయ్యి కిందకి వెళ్ళదు అని చెప్తున్నారు. వాక్యం సరి అయినది అవును, కాదు. ఇప్పుడు ఇంకొక వాక్యం తీసుకుందాం. స్మగ్లర్ వీరప్పన్న ఒక మంచి వ్యక్తి. అవును, కాదు. సో, ఇందాకేమో మహాత్మా గాంధీ గొప్ప నాయకుడు అన్నారు కదా! ఇప్పుడేమో స్మగ్లర్ వీరప్పన్ మంచి వ్యక్తి అని చెప్తున్నాను. ఇప్పుడు రెండవ వ్యక్తి తన 2 వేళ్లతో మొదటి వ్యక్తి మణికట్టుని కిందకి నొక్కినప్పుడు మొదటి వ్యక్తి చేతి కండరాలు బలహీనపడి చెయ్యి చాలా సులభంగా నెట్టబడుతుంది. అలాగే మానవ గుణాలు అంటే హ్యూమన్ క్వాలిటీస్ వస్తువులు, భౌతిక సంఘటనలు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గ్రంథాలు, చారిత్రక సంఘటనలు, రాజులు, రాజ్యాలు, దేశాలు ఇలా ఈ భూమి పైన కల సమస్త విషయాలపై శక్తి స్థాయిని ఖచ్చితంగా లెక్క కట్టవచ్చు. సో, ఆహ్, మనం మైండ్‌లో ఏదైతే అనుకుంటున్నామో, దానికి ఉన్న ఇంటెన్సిటీని బట్టి, సో, దాని మీద మనకి ఎంత నమ్మకం ఉంది, దాన్ని బట్టి ఆ మనిషి యొక్క ఆహ్, చెయ్యి ముందుకి, కిందకెళ్తుంది, లేదు అనేది తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. సో, ఇది ఎనర్జీ లెవెల్స్‌ని చెక్ చేయటానికి అని చెప్తున్నారు. సో, థామస్ ఆల్ఫా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుక్కోవటానికి 25,000 ప్రయోగాలు చేశాడని విన్నాం. అయితే ఈ పద్ధతి ద్వారా కేవలం 15 నిమిషాల నుండి ఒక గంట లోపుగా విద్యుత్ బల్బును కనిపెట్టవచ్చు. ఇది శాస్త్రవేత్తల పరిజ్ఞానానికి చాలా సులభమైనది. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ, శక్తి స్థాయిని లేదా చైతన్య శక్తి స్థాయిని కలిగి ఉంటుంది. ఆ శక్తి స్థాయిని కండరాల పరీక్ష ద్వారా చాలా ఖచ్చితంగా లెక్క పెట్టవచ్చును. సో, ఇందాక మన మజిలు అది పుష్ చేస్తున్నప్పుడు ఈజీగా కిందకెళ్ళిపోతుందా? పైకి అక్కడే ఉంటుందా? అనే దాన్ని బట్టి మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్‌ని చెప్పొచ్చు అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుందాం. మహాభారతంలో పాత్రలోని వ్యక్తులు అందరి శక్తి స్థాయిలను మనం లెక్క కట్టవచ్చు. వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కర్ణుడు, దుర్యోధనాది కౌరవులు, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, ద్రౌపది, కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు. ఈ విధంగా ప్రతి వ్యక్తి యొక్క శక్తి స్థాయిలను మనం లెక్క కట్టవచ్చు. అసలు మహాభారతం అనేది జరిగింది. అది కూడా మనం అలా చేయి పెట్టుకున్నప్పుడు, మనసులో అనుకున్నప్పుడు, దానిలో ట్రూ ఆర్ ఫాల్స్ మనం దాని మీద ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టి అది చెప్పొచ్చు అని చెప్తున్నారండి ఎనర్జీలో. శ్రీకృష్ణుడు అవతారం నిజమైనది. దుర్యోధనుడు అను కురురాజు ఉండేవాడు. రామాయణానికి రామాయణంను వాల్మీకి రచించాడు. శ్రీరాముడు అనే ఇక్ష్వాకు రాజు అయోధ్యను పరిపాలించాడు. శ్రీరాముడు రావణాసురుని రావణాసురుడిని సంహరించాడు. ఆంజనేయుడు శ్రీరామునికి ఆత్మీయ మిత్రుడు. ఇలాంటి ప్రశ్నలు ఎన్నింటిని మనం సమాధానాలుగా ఖచ్చితంగా రాబట్టవచ్చు. సో, నాకు ఇలా చదువుతున్నప్పుడు దా వచ్చిన క్వెషన్ ఏంటి అంటే, సో, అది మన ఆహ్, నమ్మకం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను మహాభారతాన్ని నమ్మట్లేదు. అది రియల్ కాదు అని అనుకున్నాననుకోండి. సో, ఫస్ట్ సెంటెన్స్‌లో అసలు మహాభారతం అనేది జరిగింది అనే దాన్ని నా మనసులో
గట్టిగా జరిగింది అని నేను గట్టిగా నమ్మితే అది ఆహ్, బా అది కిందకెళ్ళదు. అదే కనుక జరగలేదు అని నేను గట్టిగా ఉండి దాని మీద నాకు కనుక ఆహ్, అంతగా కాన్ఫిడెన్స్ లేదు అనుకున్నప్పుడు ఆ చెయ్యి కిందకెళ్తుంది కదా! సో, మరి అలాంటప్పుడు అది మన ఎనర్జీ లెవెల్స్ ఎలా తెలుస్తాయి? ఎస్పెషల్లీ మహాభారతం అనేది దానికి ఉన్న ఎనర్జీ లెవెల్స్ ఎలా తెలుస్తాయి అనేది నాకు కొంచెం క్వెషన్ లాగా అనిపించింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ పేజెస్‌లో ఏమైనా చెప్తారేమో చూద్దాం. కండరాల పరీక్ష ఎందుకు? ఇది అందరికీ అందుబాటులో ఉండే చాలా సులభమైన పరీక్ష. ఈ దేహాన్ని రక్తమాంసాలతో, ఎముకలతో నిండిందిగా భావించకుండా ఒక చైతన్య శక్తి స్వరూపముగా మనం పరిగణించాలి. కండరాల పరీక్షని మనం మరో విధంగా చైతన్య పరీక్ష అని పిలుచుకోవచ్చు. కండరాలలోని చైతన్య శక్తి ద్వారా మనం శక్తి స్థాయిని లెక్క కడతాము. సో, కండరాల్లో ఉన్న ఎనర్జీని బట్టి మన కాన్షియస్ ఎనర్జీని చెప్పవచ్చు అని చెప్తున్నారు. సైన్షాలజీలో శక్తి స్థాయిని లెక్క కట్టడానికి 200 యూనిట్ల పైగా శక్తి స్థాయిలు కల ఇద్దరు వ్యక్తులు అవసరం ఉంటుంది. వారిద్దరూ బాహుబలి అయినా, ఒక్క మనిషి అయినా పర్వాలేదు. మొదటి వ్యక్తి లేదా రెండో వ్యక్తి బాహుబలి లేదా ఒక మనిషి అయినా ఒకటే. మొదటి మనిషి పక్క మనిషిని తీసుకుందాం. లేదా దాన్ని వ్యతిరేకంగా కూడా తీసుకుందాం. ఈ రెండింటిలోనూ గైనకాలజీ ఒకే విధంగా పనిచేస్తుంది. పరీక్ష చేయబడే వ్యక్తి ఎవరైనా ఒకటేనని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుచేతనంటే మనం లెక్క కట్టేది శక్తి స్థాయిని మాత్రమే. అంతేకాని వా వారి కండరాల బలాన్ని కాదు. సో, అంటే ఎవరైతే టెస్ట్ చేయించుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫిజికల్ ఆహ్, ఎనర్జీ అంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేది సంబంధం లేదు అని చెప్తున్నారు. సో, వాళ్ళు బాగా ఫిజికల్‌గా స్ట్రాంగ్ అయినా లేకపోయినా కూడా మనకు వాళ్ళతో సంబంధం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నది వాళ్ళది ఆహ్, కాన్షియస్ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్‌తో సంబంధం లేదు అని చెప్తున్నారు. అలాగే రెండో వ్యక్తి అంటే టెస్టర్ కూడా బాహుబలి లేదా బక్క మనిషి ఎవరైనా పర్వాలేదు. కానీ మొదటి వ్యక్తి మణికట్టును కిందకి నొక్కేటప్పుడు 2 వేళ్లతో చూపుడు వేలు మరియు మధ్య వేలుతో మధ్యస్థంగా బలమంతా ఉపయోగించకుండా కిందకి నొక్కాలి. ఈ వాక్యాన్ని ఎంచుకొని మొదటి వ్యక్తి లేదా రెండో వ్యక్తి గట్టిగా చెప్పాలి మనసులో. అప్పుడు మొదటి వ్యక్తి మణికట్టుని కిందికి 2 వేళ్లతో నొక్కినప్పుడు ట్రూ అయితే మొదటి వ్యక్తి చెయ్యి కింది కండరాలు వెళ్ళదు. లేదా అది తప్పు అయితే చెయ్యి కిందికి చాలా సులభంగా నెట్టబడుతుంది. ఉదాహరణకు 2 వాక్యాలు ఇక్కడ చూద్దాం. అబ్దుల్ కలాం ఒక గొప్ప శాస్త్రవేత్త. సో, ఆన్సర్‌లో మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది కరెక్టు అని తెలుస్తుంది గదా! సో, ఇంకోటేంటి స్మగ్లర్ ఇందాక చెప్పింది స్మగ్లర్ వీరప్పన్ దొంగ కాదు. అది ఫాల్స్ కదా! సో, దెన్ ఈ రెండిటిని మనము ఆల్రెడీ ఫిజికల్ చూసాం కాబట్టి అది ఖచ్చితంగా నమ్ముతాం కాబట్టి దాంతో టెస్ట్ చేసినప్పుడు మనకు కరెక్ట్‌గా తెలుస్తాయి అని చెప్తున్నారు. సో, నెక్స్టు శక్తి స్థాయిల్ని లెక్క కట్టే విధానం ఏంటి? ఇప్పుడు నొక్కటం ద్వారా అది ఎలా ఆహ్, చెప్పిన్ ఏ ఏ పరీక్ష ఎలా చేయాలో చెప్పారిప్పుడు. సో, ఈ టెస్ట్ వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ ఎలా తెలుస్తాయో చెప్తున్నారు. శక్తి స్థాయిని లెక్క కట్టడానికి గణిత శాస్త్రంలో లాగరిథమ్స్‌ని ఉపయోగిస్తారు. లాగ్ ఆఫ్ 10 పవర్ 10 అంటే 1. లాగ్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే 2. లాగ్ ఆఫ్ 10 టు ద పవర్ ఆఫ్ 3 అంటే 3 కదా! అలానే మరి 10 పవర్ 1 అంటే 1, 10 పవర్ 2. సో, లాస్ట్ టైమ్ మనం ఈ బుక్ స్టార్టింగ్‌లో చదివినప్పుడు ఏదైనా 10 పవర్ ఏదైతే ఉందో అది దాన్ని ఆహ్, ఎ 10 పవర్ n ఉందనుకోండి. మన ఎనర్జీ లెవెల్స్ n అని చెప్పారు కదా! సో, అదే మళ్ళీ చెప్తున్నారు. ఈ గణిత శాస్త్రంలో లెక్కించటం మనందరికీ సాధ్యమవ్వదు కనుక ఉజ్జాయింపుగా అంటే అప్రాక్సిమేట్‌గా లెక్క కడతాము. మానవ గుణాలు, జంతువులు, భౌతిక ఘటనలు ఇలా అన్నింటి శక్తి స్థాయిలను కనుక్కోవటానికి ఒక జీవిత కాలం పడుతుంది. ఈ అంశాలను పరిశోధనకు పరిశోధకులు అంటే రీసెర్చర్స్ చూసుకుంటారు. మనం మాత్రం ఏది అవసరమో, దేని యొక్క శక్తి స్థాయిని కనుక్కోవాలో అంతవరకు పరిమితం అవుదాం. అలాగని మనం పరిమితులలో ఉండవలసిన అవసరం లేదు. మనము పరిశోధకులు కావచ్చు. ఎవరి ఆకాంక్ష వాళ్ళది.
సో మనం అంతా అది 10 పవర్ n అని మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి చాలా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరమో అది చూద్దామని చెప్తున్నారు. గైనకాలజీలో శక్తి స్థాయిలు 1కి, 2కి తేడాను గమనించండి. 1 అంటే 10 పవర్ 1 అని, 2 అంటే 10 స్క్వేర్ అని తెలుసుకోవాలి. అయితే 2 యూనిట్లు అనేది 1 యూనిట్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఇక్కడ 3 యూనిట్లు అనేది 2 యూనిట్ల కంటే 10 రెట్లు ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఈ శక్తి స్థాయిలను ఇంకో విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 200 యూనిట్లు మరియు 201 యూనిట్ల మధ్య వ్యత్యాసం చూడండి. 200, 200.1, 200.2, 200.3, 200.4, 200.5, 200.6, 200.7, 200.8, 200.9, 201 యూనిట్స్. అంటే 201 యూనిట్ అనేది 200 కంటే 10 రెట్లు ఎక్కువ. 10 పవర్ 201 ఈక్వల్ టు 10 టైమ్స్ 10 పవర్ 200 అని అర్థం చేసుకోవాలి. సో లాగరిథమ్స్ లాగ్ ఆఫ్ 10 ఎలా చేస్తామో సేమ్ అదే చెప్తున్నారు అనమాట. ఈ లెక్కలన్నీ మనకు కష్టమే. వాటిని పరిశోధకులు అయిన శాస్త్రవేత్తలు చూసుకుంటారు. మనం మాత్రం శక్తి స్థాయిలను సంక్షిప్తంగా అంటే బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ శక్తి స్థాయిలను భూమిపై గల సమస్త విషయాలకు సంబంధించినవి. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇప్పటికే కనుగొన్నారు. మనం వాటిని ఉపయోగిస్తే సరిపోతుంది. డోంట్ రీఇన్వెంట్ ద వీల్. చక్రాన్ని మళ్ళీ కనుక్కోవద్దు. ఇప్పటికే చక్రాన్ని కనుగొన్నారు. మళ్ళీ చక్రాన్ని కనుగొనవలసిన అవసరం లేదు. సైన్స్ శాస్త్రం మరింత ముందుకు పురోగమించాలి కనుక మనం కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలి, కానీ కనుక్కున్నదే మళ్ళీ మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శక్తి స్థాయిలను సంక్షిప్తంగా ఈ పుస్తకంలో తెలుసుకుందాం. అవమానంతో కుంగిపోవటం అనేది 20 యూనిట్లు. అపరాధ భావన లేదా పాపం చేశాననే భావన, తనను ఇతరులను నిందించటం, పగ మరియు ప్రతీకార భావనలు కలిగి ఉండటం 50 యూనిట్లు. దుఃఖం, విచారం, నిరాశ, నిస్పృహలు కలిగి ఉండటం, అశ్రద్ధగా ఉండటం, నిర్లక్ష్యంగా వ్యవహరించటం అనేది 75 యూనిట్లు. భయానికి లోనవ్వటం, ఆతృత, ఆందోళనకు గురవటం, ఇతరులను భయపెట్టడం, తనను తాను శిక్షించుకోవటం, ఇతరులను శిక్షించటం, ఆరంభ శూరత్వం కలిగి ఉండటం, పలాయనం, చిత్తగించటం మొదలైనవి 100 యూనిట్లు. సో ఇది యాక్చువల్లీ అలా అన్ని యూనిట్స్ గురించి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. సో లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా, ఒక చోట ఎక్కడ అన్ని రాసుకుంటే బాగుండు అని. సో ఈ 2 పేజెస్లో ఎక్కడ ఎవరు ఏ యూనిట్స్లో ఎవరెవరు ఉన్నారు, ఆ గుణాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. కోరికను కలిగి ఉండటం, ఆడంబరాలు, ఆర్భాటాలకు పాల్పడటం, దురాశ, పేరాశ మొదలైనవి కలిగి ఉండటం, కోరికలు సిద్ధించినప్పుడు దుఃఖానికి లోనవటం, వ్యక్తిత్వం లేకపోవటం, సొంత అభిప్రాయాలు లేకపోవటం, ఫలానా వస్తువు లేదా విషయాన్ని పొందాలని పరితపించటం మొదలైనవన్నీ 125 యూనిట్లు. కోపం, క్రోధం, ద్వేషం, జగడాలు, కొట్లాటలు, దౌర్జన్యాలకు పాల్పడటం, దూకుడు స్వభావం కలిగి ఉండటం, పొగరుతో వ్యవహరించటం, దౌర్జన్యాలకు పాల్పడటం, క్రూరంగా వ్యవహరించడం, ఎదురు తిరిగే స్వభావం కలిగి ఉండటం, ధిక్కరించటం, మొండిగా వ్యవహరించటం, హింసాత్మకంగా ఉండటం మొదలైనవి 150 యూనిట్లు. గర్వం, అహంకారం, మదం వంటి గుణాలను కలిగి ఉండటం, గర్వకారణంగా గొప్పగాను, కీర్తికాంక్షలతోనూ, ఆడంబరాలకు తెగబడటం మొదలైనవి ఉండటం, తిరస్కార భావాన్ని ధిక్కారాన్ని కలిగి ఉండటం, తిరస్కార భావాన్ని, ధిక్కారాన్ని కలిగి ఉండటం, ఇతరులతో వెటకారంగా వ్యవహరించటం, పొగడ్తలకు ఉబ్బి తబ్బిబ్బవటం, ఇతరులపై పెత్తనం చేయటం మొదలైనవి 175 యూనిట్లు. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవటం, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించటం, సృజనాత్మకత అనేది ప్రారంభమవటం, అధికారాన్ని ఆశించటం, స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్సుకత చూపించటం మొదలైనవన్నీ 200 యూనిట్లు. తటస్థత అంటే న్యూట్రాలిటీని కలిగి ఉండటం, ఉన్నదానితో సంతృప్తి పడటం, ఏ విషయం పట్లైనా స్పష్టమైన అవగాహన లేకపోవటం, అయోమయం, గందరగోళానికి లోనవటం, సరైన నిర్ణయాలు తీసుకోలేక సందిగ్ధ స్థితిలో ఉండిపోవటం,
జీవితం పట్ల లేదా ఏ విషయంలోనూ సరైన అవగాహన, నైపుణ్యం లేకపోవటం, ఊగిసలాట మనస్తత్వాన్ని కలిగి ఉండటం, ఏ విషయంలోనూ చేతనం లేకపోవటం మొదలైనవి 250 యూనిట్లు. ఇచ్ఛాశక్తిని కలిగి ఉండటం, కొత్త విషయాలను కనుక్కోవాలనే ఉత్సాహం కలిగి ఉండటం, తన పట్ల ఇతరుల పట్ల నమ్మకాన్ని కలిగి ఉండటం, తనను తాను ఇతరులను ప్రోత్సహించటం, జీవితంలో కొత్త కొత్త ప్రయోగాలకు పూనుకోవటం, సంకల్ప శక్తిని వృద్ధి చేసుకోవటం, సంకల్పాలు లక్ష్యాలను ఎంచుకోవటం, సమస్యలను సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉండటం, భవిష్యత్తు పట్ల జీవితం పట్ల ఆశావహంగా ఉండటం మొదలైనవి 310 యూనిట్లు. సో 310 యూనిట్ల నుంచి చాలా పాజిటివ్ థింకింగ్ వస్తుంది అని చెప్తున్నారు. దయ, కరుణ, దాతృత్వం, దానగుణం వంటి గుణాలను కలిగి ఉండటం, సమ్మతి, అంగీకారంతో జీవితంలో ఎదురయ్యే అవకాశాలను స్వీకరించటం, ఇతరులతో సామరస్యంగా మిత్రుత్వ భావంతో మెలగటం, క్షమాగుణాన్ని కలిగి ఉండటం, లోక సమస్త సుఖినో భవంతు అనే దృక్పథంతో కలిగి ఉండటం, ఉన్నతమైన మానవ విలువలతో జీవించాలని ప్రయత్నించటం, అందరితో కలిసిమెలిసి జీవించడానికి ఇష్టపడటం, ప్రతి ఒక్కరూ బాగుండాలని, బాగుపడాలని కోరుకోవటం, తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటం మొదలైనవి 350 యూనిట్లు. నిపుణత అంటే స్కిల్‌ను కలిగి ఉండటం, బుద్ధి, వివేకం వంటి మానసిక శక్తుల ద్వారా వృద్ధి చెందటం, తర్కం అంటే రీజనింగ్, విశ్లేషణ, ఎనాలిసిస్ వంటివి చాలా చక్కగా వృద్ధి చెందటం, లోక కళ్యాణానికి ఉపకరించే కార్యాలు చేపట్టడం, మానవ ఇంటెలిజెన్స్‌ని బాగా వృద్ధి చెందటం, విషయ సంగ్రహణ శక్తి వృద్ధి చెందటం, జ్ఞాపక శక్తి బాగా వృద్ధి చెందటం, మేధావితనం వృద్ధి చెందటం, వైరాగ్యాన్ని కలిగి ఉండటం, తన పనిలో తాను నిమగ్నమవటం మొదలైనవి 400 యూనిట్లు. ప్రేమతత్వాన్ని కలిగి ఉండటం, కులపిచ్చి, మతపిచ్చి, ప్రాంతీయ దురభిమానము అనేవి లేకపోవటం, మానవులు, జంతువులు, సకల జీవాత్మల పట్ల అవాజ్యమైన ప్రేమను కలిగి ఉండటం, లోక కళ్యాణాన్ని ఆకాంక్షించటం, సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే దయాగుణంని, ప్రేమని కలిగి ఉండటం, సర్వుల హితాన్ని ఆకాంక్షించడం, ఆధ్యాత్మికత ఎరుకలోకి రావటం మొదలైనవి అన్ని 500 యూనిట్లు. ఇక్కడ అసలైన ఆధ్యాత్మికత ఇక్కడ నుండి అంటే 500 యూనిట్ల నుండి ప్రారంభమవుతుంది. ఆనందం, బ్రహ్మానందం పట్ల ఎరుకత, ఏకత్వం, హీలింగ్ పవర్స్‌ని కలిగి ఉండటం, అష్టసిద్ధులలో కొన్నింటిని కలిగి ఉండటం, ప్రేమ అనేది షరతులు లేకుండా ఉండటం, ప్రకృతి ధర్మాలు, ప్రకృతి రహస్యాలు తెలుసుకోవటం, పరిపూర్ణత్వం వైపు వృద్ధి చెందటం, నిర్మలత్వాన్ని కలిగి ఉండటం, స్థితప్రజ్ఞత అనేది వృద్ధి చెందటం, పరకాయ ప్రవేశం వంటి అతేంద్రియ శక్తులను సంప్రాప్తించటం, అతేంద్రియ శక్తులు సిద్ధించటం, ముఖ్యంగా బ్రహ్మానందం అంటే ఏమిటో ఎరుకలోకి తెచ్చుకోవటం, యోగిగా స్థితం అవ్వటం, ఆధ్యాత్మికత మరింతగా వృద్ధి చెందటం మొదలైనవి 540 యూనిట్స్. సంపూర్ణ శాంతి అంటే టోటల్ పీస్, బ్రహ్మానందం సంపూర్ణంగా కలిగి ఉండటం, పరిపూర్ణమైన యోగిగా స్థితమవటం, వసుదైక కుటుంబ భావన కలిగి ఉండటం, అష్టసిద్ధులు, అతేంద్రియ శక్తులు, త్రినేత్రం వంటి మానసిక అతేంద్రియ శక్తులు సిద్ధించటం, ప్రకృతి రహస్యాలు మరియు ప్రకృతి ధర్మాలు మొదలైనవి ఎరుకలోకి రావటం, ఆధ్యాత్మిక శక్తి మరింతగా వృద్ధి చెందడం, స్వయం ప్రకాశ శక్తిని వృద్ధి చెందించుకొని ఉండటం, స్థితప్రజ్ఞత మరింతగా వృద్ధి చెందటం మొదలైనవి 600 యూనిట్లు. ఆత్మసాక్షాత్కారం పొందటం, మహాయోగి, మహాజ్ఞానిగా పరిణామం చెందటం, ప్రకృతి రహస్యాలు మరియు ప్రకృతి ధర్మాలుగా పూర్తిగా తెలిసి ఉండటం, ప్రకృతిని శాసించే స్థితిలో ఉండటం, అష్టసిద్ధులు మరియు అతేంద్రియ శక్తులను, దివ్య శక్తులను పొంది ఉండటం, ఏకత్వాన్ని సంపూర్ణంగా కలిగి ఉండటం, లోకానికి దర్శనం ఇవ్వగల మహాజ్ఞానిగా తయారవటం, లోకానికి దిశను నిర్దేశించే స్థితిలో ఉండటం, ధర్మ సంరక్షణకు, ధర్మచక్ర పరివర్తనానికి పూనుకోవడం, లోకంలోని సమస్త జీవజాతుల యొక్క యోగక్షేమాలను కాపాడడంలో తన వంతు పాత్రను పోషించడం మొదలైనవన్నీ 700 యూనిట్ల నుండి. జ్ఞానోదయం పొందడం 15వ పాయింట్లో చెప్పిన
శక్తులన్నీ అంటే 700 యూనిట్లలో లో ఉన్న గుణాలన్నీ పరిపూర్ణత్వాన్ని పొందడం మొదలైనవి 850 యూనిట్లు. అవతార పురుషుడు, పురుషోత్తముడు, లోకరక్షకుడు, దైవ సందేశకుడు, యుగ పురుషుడు, సర్వద్రష్ట, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, లోకోద్ధారకుడు, ప్రభువు, భగవాన్ అన్నీ తానే అయిన స్థితి శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, మహావతార్ బాబాజీ, జరాదృష్ట మొదలైన వారు 1000 పైన యూనిట్ల వాళ్ళు. సో బేసిక్‌గా మనం చదివిన ఇంతకుముందు చాప్టర్స్ అన్నీ కూడా ఎవరెవరు ఏ స్టేజెస్‌లో ఉన్నారు, ఆ గుణాలు ఎలా ఉంటాయి, ఆ ఎనర్జీ లెవెల్స్‌లో అని చెప్పారు. సో ఇప్పుడు నిర్దిష్ట శక్తి స్థాయిని ఎలా లెక్క కట్టాలి అని చెప్పి చెప్తున్నారు. సో మానవ జాతి అన్ని గుణాలను మరి భూమిపైన సమస్త విషయాలను వాటి శక్తి స్థాయిలను కనుక్కోవటం అనేది పరిశోధకులు అంటే రీసెర్చర్స్ చూసుకుంటారు. మనం మాత్రం మనకు కావాల్సిన విషయం యొక్క శక్తి స్థాయిని మాత్రమే కనుక్కోవటం వరకే పరిమితం అవుదాం. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ధైర్యం అంటే కరేజియస్ అనే గుణాన్ని ప్రయోగపూర్వకంగా మనమే కనుక్కుందాం. మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి సిద్ధమవ్వాలి. మొదటి వ్యక్తి తన చేతిని భూమికి సమాంతరంగా చాచిపెట్టాలి. రెండవ వ్యక్తి ఆ చేతిని కిందికి ప్రెస్ చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ సెంటెన్స్ ఏమైంది, ధైర్యం యొక్క శక్తి స్థాయి అనేది మన స్టేట్మెంట్ అనుకుంటే 200 యూనిట్లు అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం అనుకోవాలి. ధైర్యం యొక్క శక్తి స్థాయి మనం మామూలుగా 200 కంటే ఎక్కువ ఉంటుంది కదా! సో అది ధైర్యం యొక్క శక్తి స్థాయి 200 అనేది మన సెంటెన్స్ అయితే ఆన్సర్ ఫాల్స్ కాబట్టి మనకు సమాధానం ఒప్పు లేదు తప్పు ద్వారా 200 యూనిట్లు అని వచ్చింది. ఓకే. సో మన మనసులో ఏంటంటే ఈ సెంటెన్స్‌ని మారుస్తూ ఉండాలి. ధైర్యం యొక్క శక్తి స్థాయి 20 యూనిట్స్ అన్నప్పుడు అది సేమ్ టెస్ట్ చేయాలి. ఆ మజిల్ టెస్ట్. సో అది ఆన్సర్ ఫాల్స్ కాబట్టి అది ఆటోమేటిక్‌గా కిందకెళ్తుంది అని. అదే కనుక దాన్ని యూనిట్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతే 20 నుంచి 50కి, 50 నుంచి 70కి సో అలా 120, 175, 200 దగ్గర అది మోస్ట్‌లీ పెరుగుతుంది గదా! సో 210, 220 అలా అనుకున్నప్పుడు సో ఆటోమేటిక్‌గా అది ధైర్యానికి అంత ఎనర్జీ ఉంది అని చెప్పి మనం నమ్ముతున్నప్పుడు ఆ చెయ్యి నొక్కినప్పుడు కిందకెళ్ళదు అని చెప్పి చెప్తున్నారు. మనకి సమాధానం ట్రూ ఆర్ ఫాల్స్ ద్వారా 200 యూనిట్స్ అని వచ్చింది. ధైర్యం గురించి ఇప్పటికే ఈ పుస్తకంలో చదివి ఉన్నాం కనుక ప్రయోగాత్మకంగా 175 యూనిట్ల నుండి కనుక్కోవటము లేదా సరిచూసుకోవటం చేస్తే సరిపోతుంది. ఇక మనం 190 యూనిట్ల నుండి 210 యూనిట్ల మధ్య అంటే 191, 192 నుంచి 200, 201, 202 నుంచి 210 వరకు సరిచూసుకుంటే సరిపోతుంది. ఎక్కడి వరకు ఫాల్స్ వచ్చి ఆ తర్వాత ట్రూ వస్తే అక్కడ ఆగిపోవాలి. ధైర్యం 200 యూనిట్లు. కొన్ని నిమిషాల్లోనే ధైర్యం యొక్క శక్తి స్థాయిలు లెక్క కట్టవచ్చు. 20 యూనిట్ల నుండి ప్రారంభిస్తే చాలా సమయం పడుతుంది. సో, ఇలానే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, గాంధీజీ నడిపిన అహింసాయుత స్వాతంత్ర యుద్ధం యొక్క శక్తి స్థాయి ఎంత అనేది చూసామనుకోండి. సో, అది కూడా సేమ్ దానిలో ఎనర్జీ లెవెల్స్‌ని స్లోగా తక్కువ నుంచి స్టార్ట్ చేసి పెంచుకుంటూ ఎళ్తే ఎక్కడైతే కనుక చెయ్యి కిందకెళ్ళకుండా ఉంటుందో అది ఆ యూనిట్స్ అని చెప్తున్నారు. స్వాతంత్ర ఉద్యమం శక్తి స్థాయిలు 700 యూనిట్లు, 701 యూనిట్ దగ్గరికి వచ్చింది. ఆ విధంగా గమనించుకోవాలి. సో, అలా టెస్ట్ చేసినప్పుడు 200తో స్టార్ట్ చేసి అలా పెంచుకుంటూ వెళ్తే 700 దగ్గర ఆహ్, ఇండిపెండెన్స్ హ్మ్, యొక్క మనం చేసిన ఉద్యమం గురించి చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ఇంకో నోట్ ఇచ్చారు. ఈ కండరాల పరీక్షల్లో క్రింది సూచనలు ఖచ్చితంగా పాటించాలి. పరీక్షకుడు పరీక్ష చేయబడే వ్యక్తి ఇద్దరూ కూడా 200 యూనిట్ల శక్తి స్థాయిని కనీసం కలిగి ఉండాలి. ఈ ఇద్దరు ముఖ్యంగా మొదటి వ్యక్తి ఎటువంటి లోహపు వస్తువులు అంటే లోహపు చట్రం గల కళ్లద్దాలు, ఉంగరాలు, గొలుసు, గడియారం మొదలైన వాటిని ధరించరాదు. ఈ ఇద్దరికీ ఎటువంటి పక్షపాత వైఖరి ఉండకూడదు. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా గానీ, లేకపోతే
వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ పక్షపాతి ఏది వాళ్ళకి ఉండకూడదు అని చెప్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఈ పరీక్షలో పాల్గొనరాదు. ఎందుకంటే వారిలో నిష్పక్షమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. ఖచ్చితమైన ఫలితాలు పొందలేకపోవచ్చు. సో, స్పౌస్ అయితే వద్దు అని చెప్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రశాంతమైన మనస్సుతో ఈ పరీక్షను చేయాలి. రకరకాల బాధలు, టెన్షన్స్‌తో ఈ పరీక్షా ఫలితాలు ఖచ్చితంగా కొలవరాదు. ఈ పరీక్షను చేసేటప్పుడు ఎటువంటి సంగీతం కానీ, శబ్దాలు కానీ, ఇతర రకాల ఆటంకాలు కానీ ఉండకూడదు. సో, ఈ టెస్ట్ చేసేటప్పుడు అసలేమి డిస్టర్బెన్స్‌లు ఉండకూడదు అంటున్నారు. ఈ ఇద్దరికీ ఆ వాక్యం యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు స్టీఫెన్ హాకింగ్ ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈ స్టేట్మెంట్‌లో ఆ శాస్త్రవేత్త ఎవరు అనేది ఈ ఇద్దరికీ తెలిసుండాల్సిన అవసరం లేదు. ప్రశ్నలు అనేవి ఉండరాదు. స్టేట్మెంట్స్ మాత్రమే ఉండవలెను. ఉదాహరణకు ప్రశ్న హిట్లర్ మంచివాడా అని కాకుండా హిట్లర్ మంచివాడు అనే స్టేట్మెంట్‌తో స్టార్ట్ చేయాలి అంటున్నారు. భవిష్యత్తులో సంభవించే సంఘటనల యొక్క శక్తి స్థాయిలను లెక్క కట్టడంలో సరియైన విలువలు రావు. ఎందుకంటే భవిష్యత్తు అనేది ఈ వర్తమానంలో తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది కనుక. ఈ పరీక్ష కండరాల పరీక్షను ఎవరై ఎవరైనా చేయవచ్చు. కొంత సాధనతో, ప్రాక్టీస్‌తో ఇది సులభం. సో, దీంతో ఈ గైనకాలజీ అనే చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ సెషన్‌లో ద మైండ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఎవరైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం.